వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును కూడా అభ్యర్థించారు. ఆయన బయటే ఉంటే కనుక కేసును ప్రభావితం చేసే అవకాశాలున్నాయంటూ కూడా ఆమె తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా ధర్మాసనం దృష్టికి కూడా తీసుకువెళ్లిన పరిస్థితి. ఇక తన తండ్రి హత్య కేసులో నిందితులు ఇటు అవినాష్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల బెయిల్ను రద్దు చేయాలంటూ కూడా కోరుతూ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడినటువంటి ధర్మాసనం విచారించింది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి అదనపు అఫిడవిట్పై కూడా కౌంటర్ దాఖలు చేయడానికి తమకు సమయం కావాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కూడా కోరారు. దీనిపై లూథ్రా కూడా అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే ఏళ్ల తరబడి కేసుపై వాదనలు జరుగుతున్నాయని, అవినాష్ రెడ్డే ఇద్దరు పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకుని కేసును తప్పుదారి పట్టించాలని చూశారని, అన్యాయంగా ఇటు రామ్ సింగ్ కావచ్చు, సునీత దంపతులపై కూడా కేసు పెట్టారని వివరించారు. అట్లాగే రామ్ సింగ్ పైన కూడా చంపేస్తామని బెదిరించినటువంటి సంఘటనలు కూడా అప్పుడు కనిపించాయి. అట్లాగే అవినాష్ రెడ్డి బయట ఉంటే కనుక సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశాలున్నాయి, సాక్షులను బెదిరిస్తారంటూ కూడా చెప్పడానికి ఇదే నిదర్శనమని ధర్మాసనం దృష్టికి కూడా తీసుకువెళ్లిన పరిస్థితి మనం చూడొచ్చు. గతంలో దస్తగిరి కూడా మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, సో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆయన చెప్పడం, అట్లాగే 7-8 మంది ఆల్రెడీ బయట సాక్షులుగా, తర్వాత అనుమానితులు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా చనిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కూడా ఏదైతే వాచ్మెన్ రంగనకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, సో ఆయనకు సంబంధించి కూడా ఆయన అనారోగ్య కారణాల చేత మరణించారు. కైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా ఆయన రీపోస్ట్ మార్టం, ఆయన శవాన్ని కూడా మళ్ళీ బయటకు తీసి రీపోస్ట్ మార్టం చేసినటువంటి సంఘటన కూడా కనిపించింది. అంటే మరి ఈ విధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, అంటే సమాజంలో ఒక పేరు ప్రతిష్టలు, ఈ విధంగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి, ప్రభావం చేసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా బయట ఉంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలను చెరిపివేయడం కావచ్చు, లేదంటే సాక్షులను ప్రభావితం చేయడం కావచ్చు, లేదంటే ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఎందుకు అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవట్లేదు, అవినాష్ రెడ్డిని ఎందుకు ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా అదుపులోకి ఎందుకు తీసుకోవట్లేదు? ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. మరి అత్యంత కీలకమైన వ్యక్తి అవినాష్ రెడ్డి. దీనికి సంబంధించి అంటే పూర్తిగా ఏదైతే వివేకానంద రెడ్డి చనిపోతున్నటువంటి సమయంలో కూడా ఆయన దస్తూరి, ఆయన క్లియర్గా రాసి చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది అప్పుడు. సో దానికి సంబంధించి అప్పుడు వాళ్ళు ఏ విధంగా రాస్తారు, అప్పుడు ఏ విధంగా రాయగలిగారు, ఏ విధంగా అప్పుడు చనిపోతూ నిందితుల ముందు కూర్చొని రాస్తారా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి అదే లెటర్కి సంబంధించి మొన్నటికి మొన్న కూడా అదే చాలా కీ ఎవిడెన్స్, ఆ లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్ అంటూ కూడా మళ్ళీ ఈయన చెప్పడం. సో వీళ్ళే ఈ విధంగా మాటలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా మనం గతంలో చూసాం. జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఉదయం ఏదైతే వివేకానంద రెడ్డి చనిపోయినటువంటి రోజు ఎర్లీ మార్నింగ్ 3:30-4 గంటల సమయంలో కూడా ఇటు ఏదైతే ఇక్కడ లోటస్ పాండ్లో ఆయన అప్పుడు ఎన్నికల ప్రణాళికకు సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ఆయనకు ఫోన్ రావడం, ఆ తర్వాత పైనుంచి ఒక మహిళ, మరి ఎవరనేది భారతి గారు అనుకుంటా, పైనుంచి వచ్చేసి ఇట్లా చిన్న ఆయన ఈ విధంగా జరిగింది పిలుచుకొని పైకి వెళ్ళడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కిందికి వచ్చేసి చిన్న ఆయన నో మోర్ అంటూ కూడా ఆయన చెప్పడం. మరి ఆయనకు ఫోన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు? ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి జగన్మోహన్ రెడ్డి దంపతులు హైదరాబాద్ నుంచి మరి ఇప్పుడు ఏది పులివెందులకు రావడానికి రోడ్డు మార్గంలో వచ్చారు. అప్పుడు అంటే ఉదయం బయలుదేరితే సాయంత్రానికి రాత్రికి గానికి అక్కడికి చేరలేదు. కానీ ఇప్పుడు చూస్తున్నాం ఏ విషయమైనా కానీ అప్పుడు కూడా తన ప్రత్యేక హెలికాప్టర్లను కూడా వాడినటువంటి పరిస్థితి కనిపించింది. చాపర్లను కావచ్చు, ఇవన్నీ కూడా పక్క ప్రాంతానికి 2-3 కిలోమీటర్లకు వెళ్ళడానికి కూడా ఆ విధంగా వాడిన వ్యక్తి మరి ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళారనేది ఒక ప్రశ్న. అదేవిధంగా సో ఆ డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి, డ్రైవర్ కూడా అనుమానాస్పద స్థితిలో మరణించారు. మరి ఆయన ఎందుకు చనిపోయారు? చాలామంది చెప్తా ఉంటారు, మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఏం ఫోన్ కాల్స్ వచ్చాయో, ఏం మాట్లాడారో ఏంటో తెలియదు కదా, మరి ఆయన ఏం విన్నారో తెలియదు, మరి ఏం జరిగిందో తెలియదు అనే అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తారు. మరి ఈ దంపతులను ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎవరు ఫోన్ చేశారు ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న అయితే వస్తూ ఉంది. అదేవిధంగా మొన్నటికి మొన్న కూడా మనం చూడొచ్చు, ముందుగా గుండెపోటు అని చెప్పేసి, ఆ తర్వాత హత్య అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన పేపర్లో రాసుకోవడం కావచ్చు, మరి ఎవరు రాశారు ఏంటి, ఆ పేపర్కి సంబంధించిన వాళ్ళని కూడా ఈ ఛార్జ్షీట్లో వాళ్ళ పేరు కూడా పెట్టారు, వాళ్ళని కూడా పిలిచి మాట్లాడిన పరిస్థితి ఆ రోత పత్రికకు సంబంధించి. అదేవిధంగా కూడా దీంట్లో మొన్నటికి మొన్న విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను,
ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే చిన్న ఆయన గుండెపోటు వచ్చిందని చెప్పారు, గుండెపోటుతో మరణించారని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మాట మార్చి పక్కనున్న వ్యక్తి చెప్పారని చెప్పారు. మరి అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి అవినాష్ ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు అవినాషే చెప్పాడని చెప్పి మళ్ళీ పక్క వ్యక్తి చెప్తే విన్నానని మళ్ళీ ఈయన కూడా మాట మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా మరి ఎందుకు ఇక్కడ వరకు అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోవట్లేదు, అవినాష్ రెడ్డి ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని అంత ఖచ్చితంగా మనకు డీటెయిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా కనిపిస్తున్నప్పుడు అవినాష్ ఎందుకు లైట్ తీసుకుంటున్నారు, ఎందుకు అదుపులోకి తీసుకోవట్లేదు అనేదే చాలామంది ప్రశ్న. ఇప్పుడు సునీత కావచ్చు, భర్త సునీత ముఖ్యంగా ఆమె కూడా అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలి, బయట ఉంటే చాలా ఇబ్బందికర పరిస్థితి, సాక్ష్యాలను కూడా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పడం. ఆ తర్వాత దీంట్లో దొరికిన వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఆయన తండ్రి వాళ్ళ నివాసంలోనే గూగుల్ టేక్అవుట్ ద్వారా ఉన్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళ ఇంట్లోనే వీళ్ళ సిగ్నల్స్ అన్నీ ఉన్నాయి. ఎవరైతే ఈ అనుమానితులో హత్య చేశారని అనుకుంటున్నారో, దస్తగిరి చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా పూర్తిగా అన్ని వేళ్ళు అవినాష్ రెడ్డి దగ్గరకు చూపిస్తూ ఉన్నాయి. సో అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఇంకెక్కడికి చూపిస్తున్నాయో మనకు తెలిసిందే. సో ఓవరాల్గా ఎందుకు ఈ విధంగా జరుగుతోంది ఈ అంశానికి